अस्सलाम वालेकुम। क्या हो भाई? तो कौन के क्या की बोलते देखो పిల్ల కాకి ఏం తెలుసు ఉండేలు దెబ్బ అని ఆంధ్ర అంటే ఎలా కనిపిస్తున్నాడు. ఇవాళ చూసా వీడియో. పవన్ కళ్యాణ్ అతనికి అభిమాన నటుడైతే కావచ్చు, ఎవరి అభిమానం వాళ్ళదే. అతని జాగీరేదో ఇక్కడ పెట్టేసినట్టుగా ఆంధ్రాని తగలబెట్టేస్తారంట. పవన్ కళ్యాణ్ని సీఎంగా ఇదే డిప్యూటీ సీఎం నుండి తీసి లోకేష్ని పెడితే, నాకు లోకేష్ కాదు, చంద్రబాబు నాయుడు కాదు, ఇంకొకళ్ళు కాదు, జగన్ కాదు, ఆంధ్రదేశానికి పెద్ద చరిత్ర ఉంది. నిన్న కాక మొన్న వచ్చాడు, జానబెత్తిడి మాటలు మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ మీద ప్రేమ ఉంటే ఉండని, అతన్ని నెత్తినెట్టుకొని ఊరేగించి లేదా ఫోటోకి దండ పెట్టి పాలాభిషేకం చేసుకో. పిచ్చిగా ఉందా? ఆంధ్ర చరిత్ర నీకు తెలుసా? నువ్వు తెలంగాణ నుండి వచ్చి ఆ మాట మాట్లాడుతున్నావు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్, ఒట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు తల పెట్టబోయని గురజాడ వెంకటప్పారావు గారు అన్నారు. కాబట్టి ఆంధ్రదేశాన్ని అంత తక్కువ అంచనా ఏమి మాకు. జగన్ మొన్న వచ్చాడు, పోయాడు. చంద్రబాబు గారు మొన్న వచ్చాడు, తర్వాత ఇప్పుడు వచ్చాడు. అలాగే పదవులు శాశ్వతం కాదు. ఒక్క పవన్ కళ్యాణ్ అభిమానులే ఈ ఓట్లు వేసి ఆంధ్రాని గెలిపించాల. చెప్తున్నాగా, నేను ఏ పార్టీకి ఇదవట్లా. ఆ మాట కాస్త ముందు వెనక ఆలోచించి మాట్లాడండి. పవన్ కళ్యాణ్ మాత్రం అలా చేయకపోతే మేము ఆంధ్రాని తగలబెడతాం. ఆంధ్రప్రదేశ్ అంటే ఒక బడ్డీ కొట్టా, లేకపోతే ఒక అపార్ట్మెంటా, లేకపోతే ఓ 10 పూరి గుడిచలా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నీకు అభిమానం ఉంటే అభిమానం ఉంచుకో, తప్పులేదు. కానీ ఆంధ్ర మొత్తం అనేటప్పటికీ అందరి మనోభావాలు దెబ్బతీస్తున్నావు. ఏం మాట్లాడుతున్నావు? పిచ్చిగా మాట్లాడు, మాకు తప్పు. నువ్వు తెలిసి తెలియని వయసు. ఆఫ్టర్ ఆల్ నా వయసులో 4వ వంతు లేదు. ఏది మాట్లాడినా ముందు వెనక ఆలోచించి అప్పుడు మాట్లాడాలి. ఏదో మీడియా వచ్చారు, మైక్ ఎదురుగా పెట్టేశారు అనేసి నువ్వు గడగడా మాట్లాడు. మాకు ఆంధ్రులు అంత పిచ్చోళ్ళు కాదు. ఈ మాటలు ముగిస్తున్నాను. ఇంకెప్పుడు ఇలా మాట్లాడు. మాకు ఒక్కడి కోసం దేశం మొత్తాన్ని నువ్వు తగలబెడతావా? ఆంధ్ర రాష్ట్రాన్ని తగలబెట్టేస్తున్నావా? ఎవడబ్బా జాగీర్ ఇది ఆంధ్రప్రదేశ్? ఎక్కడ టంగుటూరి ప్రకాశం పంతులు గారు, ఎక్కడ టంగుటూరి అంజయ్య గారు, ఎక్కడ ఎన్టీ రామారావు గారు, ఎక్కడ కాసు బ్రహ్మానందరెడ్డి, నీలం సంజీవ్ రెడ్డి, ఇలాగే మహామహులు ఎంతోమంది మంత్రులు వచ్చారు, పోయారు. అలాంటిది నువ్వు నీ పవన్ కళ్యాణ్ని నీ జేబులు పెట్టుకో, మీ ఇంట్లో పెట్టుకో. అలా అనమాకు. నేను మీ అభిమాన నటుడిని విమర్శించట్లా, నువ్వు అన్న మాటని విమర్శిస్తున్నా. తప్పది, అలా చేయమాకు. జాగ్రత్త.